విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తిని తీసుకుని జనసేన పార్టీలో అదే నెంబర్ 2 పొజిషన్ ఇవ్వగలుగుతారా? లేదా జనసేన పార్టీలో ఉన్న కోటరీ కింద, జనసేన పార్టీలో కూడా ఒక కోటరీ ఉందిగా, ప్రతి ఆ రాజకీయ కోటరీ పార్టీలో కోటరీలు ఉంటాయి, అది కామన్. వైఎస్ఆర్సీపీలో ఆ కోటరీ నచ్చకే కదా నువ్వు బయటకు వచ్చింది. మళ్ళీ జనసేన పార్టీలోకి వెళ్ళి ఒక కొత్త పార్టీలో కొత్త తరం వచ్చినటువంటి చిన్న చిన్న రాజకీయ నాయకుల ముందు ఈయన ఎలా ఇమడగలుగుతాడు అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. కాబట్టి జనసేన పార్టీలోకి విజయసాయి రెడ్డి గారు వెళ్తారు అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. రెండోది, ఇలాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు కూడా దగ్గర తీస్తాడని కూడా నేను అనుకోవట్లేదండి. ఎందుకని? ఎందుకంటే ఈయనేమి ఎలక్టోరియల్ పాలిటిక్స్ ని ఫేస్ చేసినటువంటి ఒక వ్యక్తి కాదు. ప్యూర్గా కమర్షియల్ పాలిటిక్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి. ఎస్, ఆ కమర్షియల్ పాలిటిక్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి జనసేన పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు. ఎవరున్నారు? ఎందుకు లేరు, పేర్లు ఎందుకు లేండి అప్రస్తుతం. చాలా మంది నాయకులు విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టిన దగ్గర నుంచి, రాజకీయ పార్టీ పెట్టక ముందు నుంచి పవన్ కళ్యాణ్ వెనక కొంతమంది కార్పొరేట్ శక్తులు అయితే ఉన్నాయి. విజయవాడ వాస్తవులుగా అందరికి తెలిసిన విషయమే. కాకపోతే వాళ్ళ పేర్లు బహిర్గతం చేయాల్సినంత అవసరం లేదు. ఈ కోటరీ నిజంగా సాయిరెడ్డి లాంటి వ్యక్తిని లోపలికి రాణిస్తుందా అనేది ఒక డౌట్. రెండోది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేతకు చేరాల్సిందే తప్ప